హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నాకుసుమకిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి లెమన్ ఐస్ క్యాండీ చూపించబోతున్నాను. ఈ మండుట ఎండలో ఈ నిమ్మతో ఐస్ క్యాండీ చేశారంటేనండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. లెమన్ ఐస్ క్యాండీ చేయడం కూడా చాలా ఈజీగా చేయొచ్చండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇలా చూసారంటే పిల్లలు కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ చల్లని లెమన్ ఐస్ క్యాండీ ఎలా చేయాలో ఏమేం కావాలో చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక లెమన్ తీసుకొని దీనికి పొట్టు ఇలాగా తురుముకోవాలండి. ఈ నిమ్మ పొట్టు అనేది ఐస్ క్యాండీలో వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఐస్ క్యాండీలో నిమ్మ పొట్టు అనేది ఎక్కువగా వేయద్దు, ఎక్కువ వస్తే చేదు వచ్చేస్తుందండి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ 2 చిటికలు వేస్తే చాలండి, అంటే పావు స్పూన్ వేస్తే చాలండి. ఈ వాటర్లో చూడండి అంత వేస్తే చాలండి. ఇది పక్కన పెట్టేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని పావు లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి. చూడండి ఎలా వేస్తున్నానో ఈ వాటర్లు. ఈ ఐస్ క్యాండీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వాటర్లో ఇప్పుడు తురిమిన నిమ్మ పొట్టును వేసేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా వేసిన తర్వాత షుగర్ అనేది దీనికి పావు కప్పు వరకు పట్టిందండి. ఈ షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి కరిగేంత వరకు కూడా కరిగించుకోవాలండి. చూడండి ఎలా కరిగిస్తున్నానో. ఇలా కరిగిన తర్వాత వాటర్ తీసుకొని ఒక పావు కప్పు వాటర్ తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. పిండి ముద్దలు ఉండకూడదండి. మీకు కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే మైదా కానీ గోధుమ పిండి కానీ తీసేసుకోవచ్చండి. కానీ బెస్ట్ అయితే మాత్రం కార్న్ఫ్లోర్ అని చెప్పచ్చండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి ఉండలు లేకుండా బాగా వాటర్లో కరిగేటట్లు ఇట్లా మిక్స్ చేయాలండి. చూడండి చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా మరిగిస్తే చాలండి, అంతసేపు కూడా అక్కర్లేదు, చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇది మంచి కలర్ కోసమేనండి. ఈ పసుపు అనేది మీరు కావాలంటే ఫుడ్ కలర్ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. పసుపు వేసారని స్మెల్ వస్తుంది అనుకుంటారు కానండి, రాదండి. ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఐస్ క్యాండీ అనేది. ఇది కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారనిచ్చుకోవాలండి. ఈ లోపు మనం మిక్సీ జార్లో ఒక గుప్పెడంతా పుదీనా తీసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ అనేది ఐస్ క్యాండీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాతనే పుదీనా అనేది మిక్స్ చేసుకోవాలండి. దానివల్ల కూడా ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. దీనివల్ల ఐస్ క్యాండీకి మంచి ఫ్లేవరే కాదు, టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసేసుకొని దీనిలోనే నిమ్మరసం పిండుకోవాలండి. నాకైతే పావు లీటర్ వాటర్కి 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, చిన్న సైజు. ఇప్పుడు చూడండి ఇలా పిండేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని పిండుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పిండుకుంటే చేదు వచ్చేస్తుందండి ఐస్ క్యాండీ. ఇదంతా కూడా నిమ్మరసం కూడా పిండేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసేసి అది పక్కన పడేద్దాము. ఇప్పుడు మీకు గనక టేస్ట్ చూసుకోండి. దీనిలో షుగర్ కానీ నిమ్మరసం కానీ సాల్ట్ కానీ తగ్గితే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోండి, కలిపి మిక్స్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూశానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. పావు లీటర్ వాటర్కి పావు కప్పు పంచదార, 2 నిమ్మకాయలు, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు. నాకు టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు గ్లాసులు తీసుకున్నానండి, టీ గ్లాసులు. దానిలో నేను ఈ ఐస్ క్యాండీని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే కుల్ఫీలు కానీ డిస్పోజబుల్ గ్లాసులు కానీ ఉన్నా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చల్లారిన తర్వాత ఈ సిరప్ని వేసేసుకొని పైన అనేది ప్లాస్టిక్ కవర్తో ఫిల్ చేసుకోవాలండి. నేను కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనాని కొంచెం చాప్ చేసి వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుందండి ఇలా వేస్తే. ఇప్పుడు నేను ఒకటి ఫిల్ చేస్తున్నా చూడండి. ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని టైట్గా చూడండి చూపించిన విధంగా ఇలా పట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో.
మీకు కావాలంటే ఫాయిల్ పేపర్ ఉంటుంది, దాన్ని కూడా వేసేసుకోవచ్చు. దానివల్ల రబ్బర్ బ్యాండ్ వేయకపోయినా కానీ సరిపోతుంది. చూడండి, ఇంకోటి వేసేస్తున్నా చూడండి. మీకు గనక ప్లాస్టిక్ కవర్స్ లేవనుకోండి, పాల కవర్స్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయొచ్చండి, బయట కూడా కొనక్కర్లేదండి. మీకు గనక ఐస్ పుల్లలు కనుక లేకపోతే కనుక స్పూన్స్తో కూడా ఇట్లా చూడండి, దానికి ఇట్లా మార్క్లా చేసి పుల్లని పెట్టుకుంటున్నానండి. మీకు పుల్లలు కనుక లేకపోతే స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. అన్ని ఇంట్లో వాటితోనే చాలా చీప్ అండ్ బెస్ట్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా పెట్టినవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటల సేపు పెట్టాలి. కావాలంటే ఓవర్ నైట్ అయినా ఉంచేసుకోవచ్చు. నేను ఇలా డిస్పోజబుల్ గ్లాసుల్లో కూడా ప్రిపేర్ చేశానండి. ఇది కూడా ఇట్లా కవర్తో ఫిల్ చేసేసి ఐస్ పుల్లని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి, లేదా ఓవర్ నైట్ ఉంచుకున్నా చాలండి. చూడండి, చక్కగా ఐస్ ప్రిపేర్ అయింది. చూడండి, ఇప్పుడు తీసేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ తీసేసి పైన పేపర్ తీసేస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి ఐసు. బయట కొన్నట్లే వచ్చిందండి, తక్కువ కాస్ట్ తోటి ఇంట్లో ప్రిపేర్ చేస్తే. ఇప్పుడు ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసేసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకోటి తీస్తున్నా చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో లెమన్ ఐస్ క్యాండీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మీ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.